నమస్తే అన్న. అన్న నమస్తే అన్న. ఏం పేరు? జగన్ యాదవ్ అన్న. జగన్ యాదవ్ గారు ఏం చేస్తుంటారు? నేను మిస్సే ఉందన్న మనకి అమర్పేటలో. ఓకే, అమర్పేట ఇక్కడ మీరు లోకలేనా? లోకల్ అన్న. ఓకే, రైట్. అని ఏం లేదు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంతటా దేశం అంతటా పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, లోక్సభ ఎన్నికలు. సో మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. సో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఉన్న గవర్నమెంట్ పై ఇప్పుడు మరి ఎట్లా ఉంది ఇక్కడ అమర్పేట పరిస్థితి? అమర్పేట అయితే కిషన్ రెడ్డి ఎమ్మెల్యే ఎంపీ. మనకి ఏంటంటే ఆయనే వస్తారు మళ్ళీ నెక్స్ట్ ఎంపీ. ఎందుకంటే అభివృద్ధి విషయంలో ఎట్లా ఉంది మరి ఇక్కడ? ఎందుకంటే ఇంతకుముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడైనా ఇక్కడ మా పట్టణ లోపల ముసింది అది మొత్తం కాలం ఎండిపోయేది ఏ కాడికి. ఎండిపోయినప్పుడు ఫోన్ చేయని మేము ఫోన్ చేయని తక్కువని అలా కార్యకర్తలని పంపించి మొత్తం ఏ కాడికి అంతా పబ్లిక్ తీసుకుపోయి అన్నం దింపించి అన్నీ చేసేటోడు. మంచిగా కాలం నుంచి బయటికి తీసుకొచ్చారు, అన్నీ ఆయన వసుకునేటోడు. ప్రాబ్లం వస్తే మాత్రం స్పందన మంచిగా ఇస్తారు కిషన్ రెడ్డి. ఏ రాత్రి ఫోన్ చేయను, 2 గంటలు కానీ 3 గంటలు కానీ ఫోన్ చేయని ఇట్లా ఇల్లు మునిగిపోయినా ఇంటి దగ్గర మార్నింగ్ వచ్చి ఇంటికాడ మొత్తం నీళ్ళు వేదాకా ఉంచుకొని జేమ్స్ వాళ్ళని అందరిని పిలిపించి మంచిగా చేస్తుండే ఆయన. సో మరి ఈసారి వచ్చే ఎంపీ ఎలక్షన్స్లో మరి గెలిచే ఛాన్స్ ఉంటుందా? గెలిచే ఛాన్స్ ఉందన్న కంపల్సరీ కిషన్కే ఓటేస్తాను ఇక్కడ పబ్లిక్ అందరూ అంటా ఉన్నాడు, మేము అదే. సో పోటీ విషయంలో ఎట్లా ఉంటుంది మరి ఇక్కడ ఈ 3 పార్టీలకి? ఎందుకంటే అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి కంపల్సరీ ఎంపీ స్థానాలు గెలవాలని, సెంట్రల్లో అధికారం రావాలని అనుకుంటుంది. ఇటు బీజేపీ గవర్నమెంట్ కూడా మోడీ గారు 3వ ప్రధానమంత్రి అవ్వాలంటున్నారు. సో మరి ఎట్లా ఉంటుంది పోటీ విషయం? పోటీ ఏందన్న, కాంగ్రెస్ అయితే ఇంకా చెప్పలేరు ఓలో. బీఆర్ఎస్ అంటావా పోయినసారి ఏమైంది, మన కృష్ణ యాదవ్ కొడుకుని చేసినాడు. ఆయన ఏమన్నాడు, డ్రైవర్ కొడుకు డ్రైవర్ కావాలి, డాక్టర్ కావాలి, ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే కావాలి అంటే బీఆర్ఎస్ తెలియ గదే మర్చిపోతుంది కదా. ఓల్డ్ కొడుకు వాళ్ళే కావాలంటే వీళ్ళే పాలిటిక్స్ ఎప్పుడు నడిపించేది? పబ్లిక్ ఏం కావాలి, పబ్లిక్ లేవటాలి కదా. పబ్లిక్ చదువుకున్న ఇప్పుడు ఆయన వల్ల స్కూళ్ళు మంచిగా అయినాయి, ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారు పిల్లలు, మంచిగా ఉన్నాడు. దానివల్ల ఎడ్యుకేషన్ ఇప్పుడు స్టడీ అనే వాళ్ళు పాలిటిక్స్ పోవాలి కంపల్సరీ, పోకుండా ఉండేది అది. గత ప్రభుత్వంలో ఇక్కడ అభివృద్ధి ఏమైనా అయిందా మరి, లేకపోతే అంతేనా? ఇంతకుముందు కాలేడు ఏం చేయాలన్నా, రోడ్లు గుంతలు అన్నీ అట్లా ఉన్నాయి. మా కాలేడు వేస్ట్ ఎమ్మెల్యే ఈసారి గెలిచి మాకు ఏం చేయలేడు. ఇక్కడ ఆ రోడ్లు అట్లా ఉన్నాయి, అన్నీ అట్లా ఉన్నాయి. ఏ కాడికి ఆ గుంతల నుంచే పోవాలి, మోడీ నీళ్ళ నుంచి పోవాలి, లైటింగ్ లేదు, ఏం లేదు. ఏ కిషన్ సార్ వస్తారో మా బస్సులో కానీ మేము చెప్తుంటే పిలుస్తారో ఆ పనులు ఈ పనులు చెప్పిస్తూ ఉంటాడు. ఆ రోడ్ అయినాక రోడ్లో బిల్ పాస్ కావాలి అని చెప్తారు మేము ఆడుతుంటే. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, 6 గ్యారెంటీలు అంటుంది, మరి ఎట్లా అనిపిస్తుంది మరి? అన్న మాకైతే 6 గ్యారెంటీ ఒకరు రాలే అన్న. అన్ని పెట్టినాక మాకైతే నాకు పెళ్ళి 8 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటిదాకా నాకు అది ఏమంటారు రేషన్ కార్డే లేదు. రేషన్ కార్డు అంటున్నారు, మరి ఏమన్నా ఫీల్ కాంట్రీ లేదన్న, మాకు ఫీల్ కాంట్రీ రాలేదు, ఏం రాలేదు. పోతే అటు ఇటు అని చెప్తా ఉన్నాడు, అది ఏం లేదు. 2000 లేడీస్కి అన్నాడు, అది లేదు, ఏం లేదు. సో మరి ఇప్పుడు సెంట్రల్లో కూడా ఈసారి అంటే మోడీ పాలన ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే గత 10 సంవత్సరాల నుండి కూడా మోడీ గవర్నమెంటే ఉంది, బీజేపీ గవర్నమెంట్. సో మరి ఏమైనా స్కీమ్స్ అందుతున్నాయి మరి? సెంట్రల్ నుండి కూడా నిధులు వస్తుంటాయి కదా, ఇక్కడ మీ కిషన్ రెడ్డి గారు కూడా కేంద్ర మంత్రిగా ఉన్నారు. సో ఎట్లా ఉంది మరి, ఏమైనా నిధులు రావడం జరుగుతుంది అన్న? స్కీమ్స్ అంటే నాకు మోడీ ఒక స్కీమ్ పెట్టినా, ఓబీసీ అని స్కీమ్ అని మా దోస్తులు తీసుకున్నాడు. అది సాకలోళ్ళు మంగళోళ్ళు వాళ్ళు తీసుకున్నారు మా దోస్తులు. వాళ్ళకి బీసీ బంధు లెక్క 1,00,000 రూపాయలు పడ్డది అన్న. అది స్కీమ్ పెట్టాను, జల్లి పడ్డది. అది మంచిగా ఉంది, నాకు పథకం ఒకటి మంచిగా నచ్చింది. కొంచెం మా పథకం ఒకటి పడ్డది మా దోస్తు, అదైతే కళ్ళతో చూశాను నేను. సో అంటే ఇప్పుడు ఏదైతే తెలంగాణలో ఉన్న 17 స్థానాల్లో మరి ఈసారి బీజేపీ ఎన్ని స్థానాలు గెలిచే ఛాన్స్ ఉందంటే ఏం చెప్తారు? అందా అయితే 12 వస్తాయి అన్న, 12 నుంచి 13 వస్తాయి బీజేపీ. ఈసారి మళ్ళీ ప్రధానమంత్రి మోడీ అన్నాను. ఎందుకంటే ఆయన మన రామ మందిర్ కట్టించినాడు, ఎంతో మా రామ మందిర్ జమ్మూ కాశ్మీరు ఎంతో చేసినాడు ఆయన దేశానికి. దానివల్ల మోడీ వస్తానని మేము అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.